తిప్పర్తి గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బద్దం రజితా సుధీర్ అన్నారు. గ్రామ ప్రజలు ఇచ్చిన మెజార్టీ బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బద్దం రజితా సుధీర్తో పాటు 12 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం సోమవారం మండల తహసీల్దార్, మండల అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా బద్దం సుధీర్ ఇంటి నుంచి భారీ ర్యాలీతో బాణాసంచా పేలుస్తూ అట్టహాసంగా మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్, సర్పంచ్ బద్దం రజితా సుధీర్తో పాటు ఉప సర్పంచ్ నూకల దేవకమ్మ సైదులు, 1వ వార్డు మెంబర్ లవిశెట్టి కమలమ్మ, 2వ వార్డు మెంబర్ నలపరాజు సందీప్, 3వ వార్డు మెంబర్ వంగూరి సుజాత కిరణ్, 4వ వార్డు మెంబర్ ఊదరి రాజ్యం జానయ్య, 5వ వార్డు మెంబర్ పొలగోని సర్వయ్య, 6వ వార్డు మెంబర్ శిరీష, 7వ వార్డు మెంబర్ తుమ్మల నాగరాజు, 8వ వార్డు మెంబర్ నూకల దేవకమ్మ, 9వ వార్డు మెంబర్ కిన్నెర రవి, 10వ వార్డు మెంబర్ మండరోజు సంధ్య, 11వ వార్డు మెంబర్ అనిల్, 12వ వార్డు మెంబర్ చింతకుంట్ల రేణుక మధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బద్దం రజితా సుధీర్ మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి సహకారంతో పరిష్కారం చేస్తానన్నారు. గ్రామంలో మొదటగా మురికి నీటి కాలువలకు శాశ్వత పరిష్కారం చేస్తానని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా 24 గంటలు ప్రజలకు అన్ని రకాల వైద్య సహాయం అందే విధంగా కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యుల్లాగా వార్డు సభ్యులతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నందుకే ప్రజలు ఆదరించారని, తిరిగి గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తిప్పర్తి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన బద్దం రజితా సుధీర్ను మైనార్టీ నాయకులు భారీ గజమాల శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. అర్హులైన మైనార్టీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా సహకారం అందించాలని మైనార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి గ్రామం మాజీ సర్పంచ్లు రొట్టెల రమేష్, జాకటి మోషా, గుండా సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు పల్లె ఎల్లయ్య, బద్దం రమాదేవి, కిన్నెర అంజీ, నల్గొండ జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండి సోహెల్ అన్సారీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు నలపరాజు శ్రీనివాస్, ఆదిమూలం ప్రశాంత్, మండల మైనార్టీ సెల్ నాయకుడు ఎండి బాబర్, ఎండి జానీ పాషా, జాకటి భాస్కర్, తండు సతీష్, ఎండి రఫీ, మండల మైనార్టీ యువజన సెల్ అధ్యక్షుడు ఎండి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. అది
ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. హర్షధ్వానం. గ్రామ పంచాయతీ సర్పంచునైనా శ్రీ బద్దం రజిత అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన నూకల దేవకమ్మ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన శ్రీ నలపరాజు సందీప్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదగనని భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను. అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యురాలైన రాజ్యాంగం అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన నేను పోలపు సర్వయ్య అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడైన శ్రీ తుమ్మల నారద్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించి భగవంతుడి పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన కిన్నెర రవి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని
నిర్వహించగలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నా. సభ్యురాలైన మండరోజు సంధ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన శ్రీ వల్లభరెడ్డి నవీన్ రెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. సభ్యురాలైన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోని ఆదర్శ మండలంగా కోమటిరెడ్డి గారి పేరు నిర్వహణకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కోమటిరెడ్డి గారి ఆశీస్సులతో ఇప్పటికీ గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క 12 మంది గ్రామ పంచాయతీ సభ్యులైన మీరందరికీ కూడా కృషి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓటర్ మహాశైలకు యువకులకు మహిళా మనందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా సర్పంచ్ రజిత గారికి, మిగతా వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్ గారికి ఈ గ్రామాన్ని మీరు కలిసికట్టుగా అభివృద్ధి వైపు తీసుకుపోవాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాను. బద్దం సుధీర్ మీరందరికీ సురపరిచితుడే. గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి గ్రామంలో ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు, విద్యాలయాల్లో విద్యార్థులకు చేస్తున్న సేవలు, గ్రామస్తులకు వైద్య సౌకర్యాలు కానీ ఇంకా అన్ని కష్ట నష్టాల్లో తోడుంటున్న బద్దం సుధీర్ సేవలను గుర్తించి ఓటేసి ఆశీర్వదించినటువంటి గ్రామ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈ విజయం బద్దం రజిత గారినే కాకుండా సుధీర్కి ఇచ్చినటువంటి విజయం ఇది. ఈ విజయం కోమటిరెడ్డి గారికి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఈ రజితను గెలిపించండి, మీ గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తాను. నేను చేస్తున్న సేవను గుర్తించి ఈరోజు మీరు ఇంత భారీ మెజార్టీ ఇప్పించినందుకు మీకు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు ఎంతైతే మెజార్టీ గెలిపించారో అంతకంటే ఎక్కువగా పనిచేసి ఈ ఊరిని అభివృద్ధి చేస్తారని అందరికీ మాటిస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే అభివృద్ధి పనులు చేపిస్తారనే మాట ఇచ్చిందో దానిలో భాగంగా మొదటగా గ్రామంలో ఎలక్ట్రికల్ సమస్య ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత 5 కోట్ల వ్యయంతో మొత్తం అన్ని డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా అనారోగ్యం ఇబ్బంది పడకుండా అందరికీ అభివృద్ధి చేసి ఈ ఊరిని కాపాడుతారని తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ మళ్ళొక్కసారి పేరున నా పాదాభివందనం. हर तरह से अल्लाह की मदद और सबकी जो दिक्कत के अंदर जितने अवाम है उन सबकी मदद रहेगी बल्कि मैं कोशिश कर रहा हूँ ये जो मौका दे रहा हूँ तो मैं जो है शुक्रिया अदा करता हूँ. तस्मै ब्रह्माजरं भाज आयके भागने हेने वैरं प्रणयने ब्राह्मणो वै सर्वा देवता सर्वा गिरे वैरं देवता भिरुद्धरते देवतास्ता सर्वा वैरवते वसन्ते भवते जनाय प्रश्यतेन्द्रिय आक्षेपेन्द्रिये प्रतिष्ठते दिनदिन राजगीरङ्गेन अनुग्रह प्रसादतिन स्तोति प्रभादीर्घमङ्गले भव दीर्घायुष्मान् भव. మనందరికి సన్మానం ఉంది సర్పంచ్ గారి ద్వారా. తర్వాత వాళ్ళకి
ఇక్కడ 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 బాబు రాజు ఒక చేతిదేమా చూడాలి ఇటు 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 చూడమ్మా అన్న ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మన సార్కు సత్కారం చేయాలి. మీరందరూ కొంచెం ప్రిపేర్ చేయండి. మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మీరు చిన్న 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 పోతూనే ఉండాలి ఇంకా పోతూనే ఓకే हमारा वार्ड नंबर పెద్ద ఫోటో తీసుకోండి పొడిమంట మొత్తం లైన్ అడ్వాన్ ఆడిసెట్లు లిక్విడ్ లిక్విడ్ చేస్తాం మనకు ఇక్కడే ఉంటారు కాబట్టి వార్డు సభ్యులు మరి సర్పంచ్ గారికి మీటింగ్ పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం.
ఇంత ఉత్సాహంగా పాల్గొనాలి. ఈరోజు దండలు కండువాలు ఇచ్చినాం. ఆ రోజు గౌరవ వార్డు మెంబర్లకి సుధీర్ గారు సన్మానం చేస్తారు. కప్పుకుంటూ వచ్చా నా సుధీరానా అన్నా రైట్ నెక్స్ట్ కప్పేసానా కావాలి రైట్ రైట్ నెక్స్ట్ రైట్ నెక్స్ట్ మీరు లోపలికి రండి లోపలికి రండి మేడం చూడండి చూడండి నెక్స్ట్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చేయండి. ఒక్క నిమిషం సార్ అట్లానే ఉండండి. మైకుంది మీ అందరి సమక్షంలో పెట్టిస్తే వాళ్ళ వరకు ఎస్ఐ గారు పిలుస్తుండే సురేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, తర్వాత సీరియల్ ఈరోజు తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇచ్చిన హామీలన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో చేస్తామని నేను మాటిస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున రజిత సుధీర్ గారిని గెలిపించినందుకు తిప్పర్తి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన పెద్దలకు, అధికారులకు, నాయకులకు అందరికి కూడా భారీ మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిరో గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా తీసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన సమస్యలు, సీసీ రోడ్లను, ఊరి బయట సంబంధించిన డాంబర్ రోడ్లు కూడా మొత్తం పూర్తి చేయించి ఈ 3 ఏళ్లలో అధికార పార్టీ ఉన్నది. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతామని కోరుకుంటున్నాం. ఈనాటి నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఎన్నికలు కూడా ప్రశాంతంగా స్నేహపూర్వక వాతావరణంలో ప్రతి ఒక్కరూ నామినేషన్ కార్యక్రమం నుంచి నేటి వరకు ప్రశాంతంగా నిర్వహించడం కాబట్టి అన్ని పార్టీలకు పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా మన సర్పంచ్ గారి సహకారంతో, గౌరవ మంత్రి గారి సహకారంతో తప్పకుండా నెరవేరుస్తాం. ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో గౌరవ శ్రీమతి బద్దం సుజిత రజిత్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 12 వార్డు నంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మైనార్టీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కను విరగని రీతిలో ఎలక్షన్లో గత 20 రోజులుగా కష్టపడి మైనార్టీ కుటుంబం అంతా వన్ సైడ్ వారుగా బద్దం శ్రీమతి రజిత సుధీర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఎన్ని
అపాయాలు ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, యువ నాయకుడు తిప్పర్తి గ్రామాన్ని 10 సంవత్సరాలుగా ఆదర్శంగా తీసుకొని పదవి లేకున్నా కూడా తిప్పర్తి డెవలప్మెంట్ని చేసిన వ్యక్తి బద్దం సుధీర్ గారు. అదేవిధంగా మా కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి మేము పార్టీలకు అతీతంగా ఉండి కూడా ఆయనకు సేవ చేయడం జరిగింది. అలాగే నేను ఒకటే మైనార్టీ తరఫు నుంచి కోరుతా ఉన్నాను, శ్రీమతి బద్దం రజిత సుధీర్ గారిని ఎప్పుడు కూడా ఇళ్ళవేళలో కూడా ఈ 5 సంవత్సరాల్లో మైనార్టీకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మా తిప్పర్తి మైనార్టీలకు కుటుంబంలాగా ఉండి ఏ సమస్యల మీద కూడా పోరాడి మాకు అండగా ఉండాలని గౌరవ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో, అలాగే తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ 4 లీడర్ పాషం రామరెడ్డి గారి సహకారంతో మాకు ఎన్నవేళలకు అండగా ఉండి ప్రతి సమస్య మీద పోరాడి మాకు న్యాయం చేర్చే విధంగా, అలాగే మైనార్టీ పేదలు ఉంటే డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, గృహలక్ష్మి ఇల్లు పథకం కానివ్వండి, ఏదైనా మైనార్టీ లోన్స్ కానివ్వండి, అన్ని పథకాల్లో కూడా మైనార్టీగా ముందు చూపుగా ఉండాలని కూడా కోరుతున్నాను. తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారం బద్దం సుధీర్ రజిత గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గౌరవ మంత్రి ఆదేశాల అనుసారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా వారి గెలుపుకు సహకరించి వారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి బద్దం రజిత సుధీర్ గారిని గెలిపించడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వారి సారథ్యంలో పాషం రామరెడ్డి మాజీ జడ్పీటీసీ సారథ్యంలో గారి ఇక్కడ ప్రతి గడప కూడా వెళ్ళి మైనార్టీ సోదరులు కూడా ముక్క కంఠంతో ఒకటే నిర్ణయించుకొని మరి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి సుధీర్ గారికి, మరి గెలిపించుకుంటే మైనార్టీ అభివృద్ధి జరుగుతుంది. దానిలో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇక్కడ చాలా ఎక్కువగా సుమారు 25 ఇండ్లు మరి డబుల్ బెడ్రూమ్లో కూడా ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా కలిసి కట్టుకొని ముస్లిమ్స్ అంతా కూడా కలిసి కట్టి ముందుకు పోతే మనం బద్దం సుధీర్ రజిత గారిని గెలిపించుకుంటే మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మనం కోరుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సర్పంచ్ గారితో ప్రమాణ స్వీకారం చేయించుకోవడం జరిగింది. వారు కూడా ఒకటే అన్నారు మాతోటి, ముస్లిమ్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ పనులు ఉన్నా కానీ ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి, మీరు ముందులుండి నడిపిస్తే మేము ఖచ్చితంగా వారికి అభివృద్ధి చేసి ముందుకు పోతామని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.